నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్ర శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మూడు జగాలను ఏలే జగన్మాత మనకు తల్లిగానే కాదు బాలికా స్వరూపంలో కూడా దర్శనమిస్తుంది. ఆ తల్లి బాలికా స్వరూపంలో ఎంతోమంది కోరికలను తీరుస్తూ ఉంటుంది. శరన్నవరాత్రుల శుభవేళ ఆ తల్లిని సౌమ్య రూపంలో బాలా త్రిపుర సుందరీదేవిగాను, అలాగే శాక్తేయ రూపంలో బ్రహ్మచారిణి దుర్గగాను ఆరాధిస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో శరన్నవరాత్రులకు సంబంధించి ప్రేక్షకులు ఎంతోమంది ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి ఈరోజు మన ముందున్నారు జ్యోతిర్వైద్య రత్నాకర మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారు. వారిని అడిగి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. విజయవాడ నుంచి వెంకట్ గారు రాస్తున్నారు. బాల త్రిపుర సుందరీదేవి అలంకార పరమార్థం ఏమిటి, నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ప్రతి వ్యక్తి తన దైవాన్ని తన స్వరూపానికి దగ్గరగా భావన చేయడం జరుగుతుంది. కొన్ని పక్షులు గూడు కడతాయి. ఆ గూడు పక్షి ఆకారంలోనే ఉంటుంది. అక్కడక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఎయిర్ హోస్టెస్ గాను, లేకపోతే విమానం నడిపే వ్యక్తి గాను పనిచేసే వ్యక్తి తాను కట్టుకున్న ఇంటికి పైన విమానం గుర్తు పెట్టుకోవడం. అలాగే వీణలో పండితులు వీణ గుర్తు పెట్టుకోవడం. మనకి ఇక్కడే ఎయిర్పోర్ట్కి పెడుతుంటే మత్స్యశాఖకు సంబంధించిన ఆఫీసు మత్స్యాకృతిలోనే ఉంది. ఆ విధానం దేనికోసం అంటే ఏకాత్మ భావన, నేను అది ఒకటే అనే భావన. ఇలాంటి స్థితిలో మనం చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని మనం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఎవరింటికైనా వెళ్ళాం, అక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నారు. ఉంటే వీళ్ళు మన ఒళ్ళోంచి దిగిపోయి వాళ్ళతో ఆడుకునేటందుకు, వాళ్ళతో మాటలు తెలుస్తాయో తెలియవో కానీ సైగలతోనైనా మాట్లాడేసుకుంటూ ఉంటారు. అంటే ఆ సారూప్యం, దాంట్లో ఏకాత్మ భావన. అసలు భక్తి అనేది ఎప్పుడు ప్రారంభం కావాలి అని ఆలోచిస్తే ప్రహ్లాదుడు చెప్పాడు 5వ ఏటనే ప్రారంభించాలి. 5వ ఏట భక్తి పూజ ప్రారంభం కావాలంటే దానికి ప్రాతిపదిక ఎప్పటి నుంచి కలగాలి అంటే చాలా ముందు నుంచి కలగాలి. ఈ చాలా ముందు నుంచి కలగడంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి జరగాలి. అందుకనే ప్రహ్లాదుడు నారాయణ మంత్రోపదేశం పొందినది గర్భస్థ శిశువుగానే, అభిమన్యుడు పద్మవ్యూహ ప్రవేశాన్ని నేర్చుకున్నది గర్భస్థ శిశువుగానే. అయితే ఇలా పిల్లలు వచ్చిన తర్వాత ధ్రువుని గురించి వర్ణించేటప్పుడు, అలాగే ప్రహ్లాదుని గురించి వర్ణించేటప్పుడు ఎలా వర్ణిస్తారంటే వాళ్ళు మామూలుగా ఆటలు పాటలు గంతులు అన్నీ భక్తితోటే. అంటే దేవుడికి పూజ చేస్తానని ఆట పెట్టుకోవడం అలాగా. దీన్ని మనం అలవర్చడానికి, పిల్లలకి అలవర్చడానికి దసరాల్లో బొమ్మల కొలువులు పెట్టడం, సంక్రాంతికి ఈ బొమ్మల కొలువుల్లో వాళ్ళే స్వయంగా పూజ చేసుకోవడం, వాళ్ళు నివేదన చేసుకునేటప్పుడు వాళ్ళు తినేవే మరమరాలు మొదలైనటువంటి నివేదన పెట్టుకుని అక్కడ వచ్చినటువంటి మిగిలిన పిల్లలందరికీ పంచడం, ఇదంతా కూడా ఒక రూప భక్తి. మరొక వైపు నలుగురితో సహజీవనం, ఇంకొక వైపు దానం చేసే గుణం, వచ్చిన పిల్లల్లో దైవాన్ని చూసే భావన అలవాటు చేయడం, ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ దృష్టికోణంలో మనం బాలా త్రిపుర సుందరిని పూజించడం, నిజానికి బాలా మంత్రం ఉంది. ఆ మంత్రం ఎవరు చేయాలి అంటే చిన్నపిల్లలు చేయాలి. ఉపనయనం అయిపోయిన తర్వాత ఇంకా వేదాభ్యాసంకి వెడుతూ ఉన్న సందర్భంలో ఈ మంత్రంలో కనుక సిద్ధి పొందినట్లయితే వేదం బాగా వస్తుంది. అంతేకాదు మనం ఈ దైవ భావన వలన ఏం చేయగలుగుతాం అంటే మన విద్యను పూర్తి సద్వినియోగం చేయగలుగుతాం. లేకపోతే ఏమైపోతుంది, వర్తమాన కాలంలో విద్య దుర్వినియోగం అయ్యేది చాలా విపరీతంగా ఉంది.
ఎంత విపరీతం అంటే ఏదైనా ఒక వస్తువు తయారైతే వెంటనే డూప్లికేట్ తయారైపోవడం, విష పదార్థాలు తయారైపోవడం, అవి ఇబ్బందికారులుగా సమాజానికి తయారవడం, ఇవన్నీ కూడా దేనికోసం అంటే ఆ పదార్థమునకు సంబంధించినటువంటి పరిజ్ఞానం లేక చేస్తున్నారా వాళ్ళు? కాదు. కాబట్టి అందరిలో దైవాన్ని చూసేటువంటిది అలవాటు కావాలంటే చిన్నతనంలోనే అలవాటు కావాలి. కొంతమంది ఇంటర్లోనో పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో ఫెయిల్ అయ్యారనో వాళ్ళ తల్లిదండ్రులు జాతకాలు తీసుకొస్తుంటారు. తీసుకొచ్చినప్పుడు ఇది దోషం ఉంది, ఇక్కడ ఈ దోషానికి నివారణ చేసుకోవాలి, ఈ జపం చేసుకోవాలి, ఈ స్తోత్రం చదువుకోవాలి, అవి పిల్లవాడే చెయ్యాలి, హయగ్రీవ స్తోత్రం పిల్లవాడే చదువుకోవాలి, లేదా హయగ్రీవ మంత్రం పిల్లవాడు చదువుకోవాలి అంటే ఆ తల్లిదండ్రులు అంటున్నారు ఈ కాలం పిల్లలు చదువుతాటండి నేను అంటే ఎందుకని అంటే మనం నేర్పడంలో లోపం అది. అందుకని ఆ నేర్పడానికి ఇది ఒక సాధనం అన్నమాట. అంటే బాలా త్రిపుర సుందరి చిన్న పిల్ల, అదే వయసు కలిగినటువంటి పిల్లలు తొందరగా ఆకర్షితులు అవుతారు, తాము స్వయంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కనీసం నమస్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది కాక వాళ్ళని తీసుకొస్తాం మనం 2 ఏళ్ల పిల్లల నుంచి 8 ఏళ్ల పిల్లల వరకు తీసుకొస్తాం. తీసుకొచ్చి వాళ్ళకే పూజ చేసి వాళ్ళకే బహుమానాలు ఇచ్చి వాళ్ళకే నైవేద్యం చేసి చేస్తుంటాం. చేస్తే ఏమవుతుంది, వాళ్ళల్లో మనం దేవుణ్ణి చూస్తున్నాం అనమాట. మనం దేవుణ్ణి చూస్తుంటే వాళ్ళు కూడా ఆ దైవాన్ని నేనే అనే భావాన్ని, దాన్ని ఏకాత్మ భావన అంటారు. దానికి చాలా విలువ ఉంది. ఎందుకోసం అంటే నిన్న ఎక్కడో జోక్ ఏమిటంటే సినిమాలు చూస్తుంటారు కదా, పౌరాణిక సినిమాలు చూస్తుంటే నారదుడు ఎప్పుడు నడుస్తూనే పెడుతుంటాడు నిలువుగా, హనుమంతుడు ఆకాశంలో, హనుమంతుడు ఎప్పుడు పడుకునే పెడుతుంటాడు. ఏమిటి తేడా అంటే అక్కడ హనుమంతుడు చేసిన పని ఏమిటంటే సుపర్ణమివ చాత్మానం మేనే స కపికుంజర సుందరకాండలో వర్ణిస్తారు. ఎగిరే ముందు ఆయన గరుత్మంతుడిని నేనే అని భావించట. ఆ గరుత్మంతుడిని నేనే భావించినందువలన పక్షి ఎలా ప్రయాణం చేస్తుందో అలాగే ప్రయాణం చేశాడు. దానికి గుర్తేమిటి, ఈయన అలా ప్రయాణం చేస్తుంటే మధ్యలో పర్వతం అడ్డొచ్చింది, దాన్ని అలా ముట్టుకున్నాడు, మళ్ళీ ముందుకెళ్ళాడు. ఇది మామూలుగా కోతి ఎగిరే ధోరణి కాదు. అది కోతి ఎలా ఎగురుతుందంటే ఒక కొమ్మ మీద ఇంకో కొమ్మ మీద దూకుతుంది, అంతే తప్ప ఇలా ప్రయాణం చేయదు. మధ్యలో సింహిక, ఇంకో ఛాయాగ్రాహి, వీళ్ళందరినీ ఎవరికి ఏం చేయాలో అవి చేస్తూ ముందుకు పెడుతున్నాడు. ఎలా? ఆకాశంలోనే. అంటే ఏమిటి, పక్షి పెడుతున్నట్టు పెడుతున్నాడు అనమాట. మనకి గరుడ పక్షి ఉంది చూసారా, అది రెక్కలు కూడా ఆడించకుండా అలా చాపుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమిటి అంటే ఆ ముందుకు కదలడానికి ఏ శక్తి ముందుకు పనిచేస్తోంది అని ఆలోచించాలి. అంటే ఆ గరుత్మంతునితో తాను ఏకాత్మ భావన చేసినందువలన ఆ లక్షణాన్ని ఆయన పొందాడు కాబట్టి ఆయన అలా పడుకుని పెడుతున్నాడు. ఈ నారదుడు మామూలుగా నడిచే స్వభావం గలవాడు, అందుకని నడిచి పెడుతున్నాడు లాగా. కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఈ భగవంతునితో ఏకాత్మ భావన అనేటువంటి దాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. ఆ అలవాటు చేయడానికి మనం వాళ్ళని పూజ చేస్తున్నాము, వాళ్ళని నువ్వే బాలా త్రిపుర సుందరి అంటున్నాము. ఆ అనడం ద్వారా వాళ్ళల్లో ఆ దైవ లక్షణాలు వికసిస్తాయి. ఈ చర్యలు ఉన్నందువలననే మన భారతదేశం వేలకు వేలు మహాత్ములకు జన్మనిచ్చింది. మిగిలిన దేశాల్లో ఎక్కడ వెతికినా ఒక్కడైనా దొరుకుతాడా? లేదు కదా. ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. కాబట్టి పిల్లల్లో ఆ ఏకాత్మ భావన అలవాటు చేయడానికి బాలా త్రిపుర సుందరి చక్కని సాధన.